మరో బ్రేకింగ్ నెల్లూరు జిల్లా కోవూరు పిఎస్కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ విచారణకు హాజరు కానున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో ఏటూగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. దీంతో విచారణకు హాజరవ్వాలని పోలీసులు నోటీసులు ఇస్తే ఇవాళ కోవూరు పిఎస్ అనిల్ కుమార్ యాదవ్ విచారణకు హాజరు కానున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నెల్లూరు జిల్లా కోవూరు పిఎస్ కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ విచారణకు హాజరవుతారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై వైసీపీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల కేసులో ఏటుగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. ఇక మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చరిత్ అందిస్తారు. ఇదే అంశానికి సంబంధించి చరిత్, ఏం జరుగుతోంది, ఎన్ని గంటలకు అనిల్ కుమార్ యాదవ్ రానున్నారు, అలాగే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి విచారణ అనంతరం కూడా కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు యాజ్ యూజువల్. మరి అనిల్ కుమార్ యాదవ్ గురించి ప్రస్తుతానికి టాక్ ఏమిటి, ఈయన ఎన్ని గంటలకు వస్తున్నారు ఇక్కడికి? థ్యాంక్ యూ రమణ. ఏదైతే ఈ రాజకీయ వివాదం చెలరేగుతుందో, అంటే వ్యక్తిగత విమర్శలు చేయడంపై కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిపై అయితే దీని పట్ల పోలీసులు విచారణ అయితే చేపడుతున్నారు. నిన్న మాజీ మంత్రి మాజీ శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అయితే పోలీసులు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణ చేపట్టారు. అయితే ఇక్కడ ఆయన 3 గంటల పాటు విచారణ కొనసాగింది. 40 ప్రశ్నలు కూడా ఆయన సంధించిన పరిస్థితి. అయితే ఈ రోజు 26వ తారీఖు విచారణకు రావాలంటూ కోవూరు పోలీసులు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి అయితే నోటీసులు ఇచ్చారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నివాసం ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి నివాసానికి వెళ్తే ఆయన ఇంట్లో లేకపోవడంతో గోడకైతే మాత్రం నోటీసులు అంటించిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ రోజు ఉదయం ఇప్పటి వరకు కూడా అనిల్ కుమార్ యాదవ్ విచారణకైతే వచ్చేటటువంటి వాతావరణం అయితే మాత్రం కోవూరులో లేనటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే మరి ఒక నలుగురు ఎవరైనా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో పాటు ఎవరైతే వీరి చలపతి, అలాగే మండల అధ్యక్షుడు అనూప్ రెడ్డి, అలాగే రాధాకృష్ణ, మరొక వ్యక్తికి కూడా పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు విచారణకి హాజరవుతారు అనేటటువంటి సమాచారం అయితే ఉందని చెప్పాలి. అయితే ఏది ఏమైనప్పటికీ ప్రశాంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల ఇటు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ ఇప్పటికీ విచారణకు హాజరైనప్పటికీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రత్యక్షంగా ఇంతవరకు నోటీసులు తీసుకోకపోవడం, ఆయన అందుబాటులో లేకపోవడం, పోలీసులు మరొకసారి ఆయనకి నోటీసులు జారీ చేస్తారు. అయితే ఇప్పటి వరకు నోటీసులు తీసుకున్నటువంటి మరో నలుగురు ఎవరైతే ఉన్నారో, మరొక నలుగురు కీలక నేతలు కోవూరు కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఆ నలుగురు విచారణకు వస్తారా లేదనేది మాత్రం కొంత సందిగ్ధత అయితే కొనసాగుతున్న పరిస్థితి అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించినటువంటి, అంటే ఈ విచారణకి వచ్చేటటువంటి 5 మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో సహా మరో నలుగురు ఉండడం, వీరు వస్తారా లేదనేది మాత్రం మరికొద్ది సేపటి దాకా ఇప్పటి వరకు అయితే మాత్రం ఎవరు ఇంకా పోలీస్ స్టేషన్ కి అయితే రానటువంటి పరిస్థితి ఉందని రమణ. ఓకే, థ్యాంక్ యూ చరిత్.